హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో టమాటా పండు మిరపకాయలతో నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ పచ్చడిని పక్కా కొలతలతో ఎలా పెట్టుకోవాలనేది చూద్దాము. అలాగే పచ్చడి రంగు మారకుండా, టేస్ట్ మారకుండా సంవత్సరం పాటు ఎలా నిలవ ఉంచుకోవాలి అనేది కూడా చూద్దాము. సింపుల్ ప్రాసెస్లో పచ్చళ్ళు పెట్టరాని వాళ్ళు కూడా ఈజీగా పెట్టుకునేలాగా కొలతలతో ఎలా చేసుకోవాలనేది, ఈ సీజన్లో దొరికే పండు మిరపకాయలతో టమాటా పచ్చడిని ఎలా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. ముందుగా టమాటాలని తీసుకోండి. నేను 1 కిలో టమాటాలని తీసుకున్నాను. ఈ పచ్చడికి టమాటాలని తీసుకున్నప్పుడు టమాటాలు పాడైనవి తీసుకోకండి. మంచిగా ఉన్నవి చూసుకొని తీసుకొని అవి ఒక గిన్నెలోకి తీసుకొని అందులో వాటర్ని పోసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కడగండి. ఇలా ప్రతి టమాటాని రబ్ చేస్తూ వాటికున్న డస్ట్ అంతా పోయేలాగా నీట్గా కడగండి. ఇలా కడిగిన తర్వాత వాటర్ అన్ని వంపేసి ఒక జాలి గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు ఈ సీజన్లో దొరికే ఈ పండు మిరపకాయల్ని తీసుకోండి. నేను 1/2 కేజీ పండు మిరపకాయల్ని తీసుకుంటున్నాను. అంటే కేజీ టమాటాలకి 1/2 కేజీ పండు మిరప పండ్లని తీసుకోవాలి. వీటిని కూడా తొడిమలు లేనివి తీసుకోకండి. పాడైనవి మెత్తగా ఉన్నవి తీసుకోకండి. మంచిగా ఉన్నవి తొడిమెలు ఉన్నవి చూసి తీసుకోండి. మీరు ఇలా 1/2 కేజీ పండు మిరపకాయలని పచ్చడి పెట్టాలనుకున్నప్పుడు మార్కెట్ నుంచి పండు మిరపకాయలు తెచ్చుకున్నప్పుడు 1/2 కేజీయే కాకుండా ఇంకో 1/2 కేజీ ఎక్కువ తీసుకొచ్చుకోండి. అప్పుడు ఇందులో ఏదైనా పాడైపోయినవి వచ్చినా, తొడిమెలు లేనివి వచ్చినా, మెత్తగా ఉండేవి వచ్చినా అవి తీసేసి వాటిని రోటీ పచ్చడి చేసుకోవచ్చు. పాడైపోకుండా ఇలా మంచిగా ఉన్న పండు మిరపకాయలతో నిల్వ పచ్చడిని పెట్టుకోవచ్చు. తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత అందులో వాటర్ని యాడ్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటిని కూడా నీట్గా 2 సార్లు బాగా కడగండి. ఈ పండు మిరపకాయల్ని మీరు ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎక్కువ రోజులు వీటిని పచ్చడి పెట్టకుండా ఉంచకండి. వీటిలో ఉండే రసం అంతా పోతుంది. అందుకే తొందరగా పచ్చడిని పెట్టేయండి. ఇలా టమాటాలు, పచ్చిమిర్చి 2 కడిగిన తర్వాత వాటర్ అన్నీ వంపేసి తర్వాత ఒక క్లాత్లోకి తీసుకొని బాగా ఆరపెట్టండి. ఇవన్నీ వాటర్ అంతా పోయి తడి లేకుండా 1 గంట సేపు ఆరాలి. ఇవి ఆరేంతలోపు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో 2 టేబుల్ స్పూన్స్ మెంతులని తీసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకొని అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. మళ్ళీ అదే కడాయి పెట్టుకొని లో ఫ్లేమ్లో 2 టేబుల్ స్పూన్స్ జీలకర్రని తీసుకొని ఇలా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత పౌడర్ చేసుకోండి. మిక్సీ జార్లోకి 4 టేబుల్ స్పూన్స్ ఆవాలని డైరెక్ట్గా తీసుకోండి, వేయించిన అవసరం లేదు. ఇలా తీసుకొని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండుని తీసుకుందాము. 1 కిలో టమాటాలకి 1/2 కిలో పండు మిరపకాయల్ని తీసుకున్నాము. 100 గ్రామ్స్ చింతపండుని తీసుకోవాలి. చింతపండులో ఉండే ఇలా నారని, ఇంకా పొట్టుని, గింజలని, లోపల తెల్లగా ఉంటుంది కదా ఆ పొట్టుని అన్నిటినీ తీసేయాలి. తీసేసి ఆ చింతపండుని 100 గ్రామ్స్ తీసుకోవాలి. గంట సేపు క్లాత్ పైన ఆరబెట్టిన ఈ టమాటాలని ఒక క్లాత్తోని నీట్గా తుడవండి. అలాగే పండు మిరపకాయల్ని కూడా ఒక క్లాత్తోని బాగా తుడవండి. అస్సలు తడి అనేది లేకుండా ఉండేలాగా తుడవాలి. తొడుమల దగ్గర తడి ఎక్కువగా ఉంటుంది, అక్కడ బాగా క్లీన్ చేయండి. మనం తొడుమలతోనే మిరపకాయల్ని కడుక్కోవాలి. తొడుమలు తీసేసి కడిగామంటే వాటర్ అనేది మిరపకాయ లోపలికి వెళ్ళిపోయి పచ్చడంతా పాడైపోతుంది. అందుకనే తొడిమలున్న మిరప పండ్లనే తీసుకోవాలి. తొడిమలతోనే కడిగి తుడిచి ఆ తర్వాత తడంతా పోయి బాగా ఆరిన తర్వాత తొడిమల్ని తీసేయాలి. టమాటాల్ని కూడా తడంతా పోయేలాగా బాగా తుడిచి తొడిమలన్నీ తీసేసి ఇలా మధ్యలో ఉండే పార్ట్ తీసేసి మిగతా టమాటాల్ని మొత్తం ముక్కలుగా ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటాల్ని ఉడికించుకోవడం కోసం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ మొత్తం వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న ఈ టొమాటో ముక్కల్ని మొత్తం వేసుకోండి. 1 కేజీ టొమాటో ముక్కలు మొత్తం వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా కలుపుకోండి. టమాటాలు మొత్తం బాగా మగ్గి మెత్తగా అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. టమాటాలో ఉండే రసం అంతా ఇలా పైకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ని కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో చేసుకుంటూ టమాటో ముక్కల్ని కలుపుతూ ఉండాలి. హై ఫ్లేమ్లో పెట్టి కలపకండి.
టమాటోలు మాడిపోతాయి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టి ఇందులో ఉండే వాటర్ అంతా బయటికి వచ్చిన తర్వాత కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు మగ్గేంత వరకు ఇలా కలుపుతూ ఉండండి. ఇలా టొమాటోలు అంతా బాగా మగ్గిన తర్వాత 100 గ్రామ్స్ సాల్ట్ని తీసుకోండి. 1 కేజీ టొమాటోలకి 100 గ్రామ్స్ సాల్ట్ని తీసుకోవాలి. చింతపండుని కూడా 100 గ్రామ్స్ తీసుకుంటున్నాము. అంతా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇలా టొమాటో మగ్గిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 100 గ్రామ్స్ సాల్ట్ని మొత్తం వేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 100 గ్రామ్స్ చింతపండుని మొత్తం వేసుకోండి. నారలు గింజలు పొట్టు అంతా తీసేసి 100 గ్రామ్స్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చింతపండు మొత్తం దగ్గరికి అయ్యేంతలాగా, వాటర్ అంతా పోయేంతలాగా, కొంచెం పేస్ట్ లాగా అయ్యేంతలాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ ఉండాలి. టొమాటో పేస్ట్ అనేది అస్సలు అడుగంటకుండా మాడిపోకుండా మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే వీటిని గ్రైండ్ చేసుకోవాలి. అస్సలు వేడిపైన చేయకండి. ఇలా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు పండు మిరపకాయల్ని మనం క్లీన్ చేసుకొని తొడిమలు తీసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే వేసుకుంటే పేస్ట్ చేసుకుంటే అవ్వదు. అందుకని 2 ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోండి. అందులోకి ఒక 2 ఎల్లిగడ్డల్ని పొట్టు తీసేసి ఆ ఎల్లిపాయల్ని ఇందులో వేసుకోండి. ఇందులో వేసుకొని మళ్ళీ ఒక 100 గ్రామ్స్ సాల్ట్ని వేసుకోండి. అంటే 100 గ్రామ్స్ సాల్ట్ని టమాటోలకి వేసుకున్నాము. ఇంకో 100 గ్రామ్స్ సాల్ట్ని ఇలా పండు మిరపకాయలలోకి వేసుకుంటున్నాను. మిక్సీ జార్లో అన్నీ ఒకేసారి పట్టకపోతే 2 బ్యాచ్ల వైజ్గా ముందు కొన్ని తర్వాత కొన్ని పండు మిరపకాయలు తీసుకొని కొంచెం కొంచెం సాల్ట్ వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మొత్తం పేస్ట్ గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇలా నిల్వ పచ్చళ్ళు పెడుతున్నప్పుడు మిక్సీ జార్ అయినా, గిన్నెలైనా, స్పూన్లైనా ఏవైనా తడి లేకుండా ఉండేలాగా తుడుచుకొని వాటితోనే చేసుకోవాలి. లేదంటే పచ్చళ్ళు నిల్వ ఉండవు. ఇప్పుడు ఉడికించిన టమాటా పేస్ట్ అనేది మొత్తం చల్లారిన తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాల పొడిని వేసుకోండి. ఆవాలని మనం వేయించకుండా డైరెక్ట్గా గ్రైండ్ చేసుకొని పౌడర్ని వేసుకుంటున్నాము. తర్వాత 1/2 టీ స్పూన్ మెంతుల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న టమాటో పేస్ట్ని మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ని మొత్తం గ్రైండ్ చేసుకోండి. ఇలా చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పండు మిరపకాయ పేస్ట్ని ఉడికించుకుందాం. దానికోసం దంచిన వెల్లుల్లి, కొన్ని ఎండు మిరపకాయలు, కొంచెం శనగపప్పు, ఇంకా మినప్పప్పు ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ 1/2 లీటర్ని తీసుకోవాలి. కేజీ టొమాటోలకి 1/2 లీటర్ ఆయిల్ పడుతుంది. నేను పల్లి నూనెని తీసుకుంటున్నాను. పచ్చళ్ళకి పల్లి నూనె అయితే బాగుంటుంది. ఇలా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1/2 లీటర్ ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ మొత్తం వేడైన తర్వాతనే పోపుని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోండి. 1 టీ స్పూన్ ఆవాలని కూడా వేసుకొని ఎండుమిర్చిని కూడా 2 ముక్కలుగా చేసుకొని అన్నీ వేసుకోండి. తర్వాత శనగపప్పుని, మినప్పప్పు నచ్చిన వాళ్ళు మినప్పప్పుని కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. శనగపప్పు, మినప్పప్పు వేగిన తర్వాతనే దంచిన వెల్లుల్లిని వేసుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత దంచిన వెల్లుల్లిని మొత్తం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసుకున్న పండు మిరపకాయల పేస్ట్ని మొత్తం ఇందులో వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండండి. లో ఫ్లేమ్లోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఈ పండు మిరపకాయ పేస్ట్ మొత్తం బాగా ఉడికేలాగా ఫ్రై చేసుకోండి. ఇది బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మొత్తం చల్లారనివ్వండి. ఇది పూర్తిగా చల్లారాలి. చల్లారిన తర్వాతనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ని మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం టమాటాలని బాగా ఉడికించుకొని చల్లారిన తర్వాత పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాము. అలాగే పండు మిరపకాయల్ని గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని మొత్తం బాగా ఉడికించుకొని చల్లారిన తర్వాత ఈ టమాటా పేస్ట్లోకి కలిపేసాము. ఇలా 2 ఉడికించుకొని కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఒక గ్లాస్ జార్లోకైనా
లేదంటే జాడీలోకైనా పచ్చడిని మొత్తం పెట్టేసేయాలి. 3 రోజుల వరకు పచ్చడిని బాగా ఊరనివ్వాలి. ఆ తర్వాతనే కలపాలి. 3 రోజుల తర్వాత నేను పచ్చడిని మీకు చూపిస్తున్నాను. చూశారు కదా, ఆయిల్ బాగా పైకి పేరింది. టేస్ట్ చేసి ఉప్పు ఎలా ఉంది, సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. తక్కువగా ఉంటే కొంచెం వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇలా చెప్పిన కొలతలతో కరెక్ట్గా చేస్తే ఆయిల్ అయినా సాల్ట్ అయినా ఎక్స్ట్రా ఏమీ వేయాల్సిన అవసరం లేదు. అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఆయిల్ అయినా సాల్ట్ అయినా మీరు ఏదైనా తక్కువగా వేస్తే ఇప్పుడు టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోండి. ఆయిల్ తక్కువగా అనిపిస్తే ఆయిల్ని వేడి చేసి అది మొత్తం చల్లారిన తర్వాత ఇందులో వేసుకొని కలుపుకోండి. మీరు కరెక్ట్ కొలతలతో చేస్తే అవసరం లేదు. ఇలా 3 డేస్ తర్వాత బాగా కలుపుకొని జాడీలోకైనా గ్లాస్ జార్లోకైనా పెట్టుకోండి. ఈ నిల్వ పచ్చళ్ళని మనం జాడీలోకి పెట్టినప్పుడు జాడీలు బాగా తుడిచి తడి లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఒక 10 మినిట్స్ ఎండలో పెట్టారంటే తడంతా పోతుంది. తర్వాత క్లాత్తోని తుడిచి అందులోకి ఈ చట్నీని పెట్టేయండి. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నారంటే 1 ఇయర్ వరకు టేస్ట్ పాడవకుండా, కలర్ మారకుండా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లోనే కాకుండా బయట కూడా పెట్టొచ్చు. వాటర్ అనేది తగలకుండా ఉంటే పచ్చడి అస్సలు పాడవకుండా ఉంటుంది. బయట అయితే కొంచెం కలర్ మారుతుంది అంతే, టేస్ట్ మాత్రం మారదు. అంతే అండి, చాలా సింపుల్ ప్రాసెస్లో పండు మిరపకాయలతో ఇలా టమాటా నిల్వ పచ్చడిని ఈజీగా పెట్టేయొచ్చు. కరెక్ట్ కొలతలతో పెట్టారంటే అస్సలు పాడవకుండా మంచి టేస్ట్తో సంవత్సరం వరకు తినేయొచ్చు. ఈ నిల్వ పచ్చడి రైస్లోకి, టిఫిన్స్లోకి అంటే దోశ, ఇడ్లీ, ఉప్మా, చపాతీ ఇలా అన్నిట్లోకి చాలా బాగుంటుంది. మీరు ఈ నిల్వ పచ్చడిని ఈ కొలతలతో పెట్టి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. లాస్ట్ వీడియోలో నిమ్మకాయతో 2 రకాల నిల్వ పచ్చళ్ళు ఎలా పెట్టుకోవాలో చూపించాను. చూడని వాళ్ళు ఉంటే అది కూడా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. Thank you for watching.